రాక్షసుని యొక్క దురంకారానికి, అహంకారానికి, భక్తికి జరిగినటువంటి సంగ్రామంలో భక్తే అద్భుతమైన విజయం సాధించినటువంటి రోజు ఈ హోలీ పండుగ. హోలీ అనేది సంస్కృతంలో రంగుల పండుగగా కీర్తున్నటువంటి చరిత్ర. హోలిక అనేటువంటి రాక్షసి ప్రహ్లాదుని చంపాలనేటువంటి కుట్రలో భాగంగా దహన సంస్కారం ఏదైతే కామదహనాల సందర్భంగా ఇద్దరు కలిసి కూర్చున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆ విష్ణువు ఆ ప్రహ్లాదు చేసినటువంటి భక్తికి మెచ్చి ఆ మీద ఉన్నటువంటి శాల్వను అదైతే అగ్నికి ఆహుతి కాకుండా ప్రహ్లాదు దర్శించినటువంటి గొప్ప చరిత్రనే మన హోలీ పండుగ. దయచేసి చెప్తున్న ప్రజలందరూ కూడా అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, యువత కూడా సవినయంగా తెలియజేసుకుంటున్న ఏంటంటే మనం అందరం కూడా చాలా మంది కెమికల్ అనేటువంటిది ఉపయోగిస్తున్నారు. కెమికల్ వల్ల కూడా మన శరీరానికి గాని, మన కళ్ళకు గాని, మన చర్మానికి గాని చాలా రకాలుగా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటు మనకు ఆర్గానిక్ పౌడర్ను ఉపయోగించుకొని చాలా రంగులు, అంటే మన ఆకాశంలో రంగులు చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో రంగుల పండుగ కూడా అద్భుతంగా చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. పైశాచికంగా ఏదో ఒక రకంగా పోయి ప్రాణాలు తీసుకోవద్దు అనేటువంటి విషయాన్ని కూడా తెలంగాణ యువజన సంఘాల తరఫున తెలియజేసుకుంటూ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు.